హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు గంటారావం పత్రిక ఒకసారి చూసినట్లయితే నాడు వరదారెడ్డి నేడు నరేందర్ రెడ్డి అనే ట్యాగుతోని ఈరోజు ప్రధాన వార్త మనం చూస్తూ ఉన్నాం. నాడు వరదారెడ్డి నేడు నరేందర్ రెడ్డి విద్యా సంస్థలను అడ్డం పెట్టుకొని, వాళ్ళకంటూ ఏం పేరు లేదు, కేవలం వాళ్ళ విద్యా సంస్థలని అడ్డం పెట్టుకొని మేమేదో పొడి చేశాము, మేమేదో అది చేశాము అని చెప్పుకొని ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడతా ఉన్నారు. మరి వరదారెడ్డి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, నరేందర్ రెడ్డి విషయంలో ఏం జరగబోతుందన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఓట్ల కోసం విద్యా సంస్థల పేరు తాకట్టు పెట్టారంటూ విమర్శలు, విద్యావేత్తలుగా కంటే వ్యాపారవేత్తలుగానే చూస్తున్నటువంటి ప్రజలు పట్టభద్రులు. ఇదే అంశం మీద సరిగ్గా 4 రోజుల క్రితం మనం కూడా వీడియో చేయడం జరిగింది. విద్యావేత్తలు కాదు, వ్యాపారవేత్తలు. పల్లవి స్కూల్స్ యజమానైనా, నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ స్కూల్స్ యజమానైనా, ఇంకెవరైనా కానివ్వండి, వీళ్ళు విద్యావేత్తలు కాదు. విద్యావేత్తలు అన్నట్టు ఎవరైనా ఉండేది ఉంటే దయచేసి మీ చెప్పులతో మీరే కొట్టుకోర్రి. విద్యను వ్యాపారం చేసేటోడు వ్యాపారవేత్త అవుతాడు, అంతే తప్పించి విద్యావేత్త కాడు. ఈరోజు లలిత జ్యువెలర్స్ ఆయన బంగారవేత్త అంటారా? ఆయన జ్యువెలరీ షాపు, ఆయనకు ఒక షాప్ ఉన్నది. మనం బంగారవేత్త వెండివేత్త అన్నాం కదా. ఈరోజు నేను విద్యా వ్యాపారం చేసేటోళ్ళని వ్యాపారవేత్తలు అంటారు తప్ప, వ్యాపారం చేసేటోడిని పట్టుకొని విద్యావేత్తలు, వీళ్ళేదో చదువులు ఫ్రీగా చెప్పినట్టు, వీళ్ళేదో మొత్తం పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పినట్టు, లేదంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ని పాటించినట్టు, ఎక్కడ కూడా ఏ విద్యార్థికి కూడా వీళ్ళు న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. స్కాలర్షిప్లు మంజూరు కాకపోయేది ఉంటే టీసీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితికి ఏ రోజు వీళ్ళు పోలేదు. స్కాలర్షిప్లు మంజూరు కాలేదు, పైసలు ఇస్తేనే మీ టీసీలు ఇస్తాం, మీ మెమోలు ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసినటువంటి ఈ వ్యాపారవేత్తలను పట్టుకొని విద్యావేత్తలను మాట్లాడుతూ ఉంటారు. ఓట్లాడేటోడు కూడా పలానా విద్యావేత్తకు ఓటేయండి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మీకు సిగ్గు లేకపోతే సరే, కనీసం చెప్పడానికి వినడానికన్నా మాకైనా ఉంటుంది కదా. దయచేసి గ్రాడ్యుయేట్ ఓటర్లారా మీరన్నా ఆలోచించండి. వీళ్ళు విద్యావేత్తలు కాదు, వ్యాపారవేత్తలు. వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారాన్ని మరొక 6 సంవత్సరాల పాటు, ఎమ్మెల్సీగా గెలిస్తే 6 సంవత్సరాల పాటు ఆ వ్యాపారం జోలికి ఎవడూ రాకుండా ఉంటాడని చెప్పేసి ధైర్యంతో ఆనాడు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన వ్యక్తి నారాయణ టీడీపీలో కానీ, లేదంటే మొన్నటిదాకా మల్లారెడ్డి కానీ, పల్ల రాజేశ్వర్ కానీ, వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా గెలిచి వాళ్ళ వ్యాపారాలను కాపాడుకున్నారో, ఈరోజు ఆల్ఫోర్స్ పల్లవి స్కూల్స్ కూడా వాళ్ళ వ్యక్తుల్ని పెట్టుకోవడానికి కారణం ఏంటి అని అంటే, ఈ వ్యాపారాలు ఎమ్మెల్సీగా గెలిస్తే 6 సంవత్సరాల పాటు వీళ్ళు క్లియర్గా మంచిగా తడిగుడ్డు వేసుకొని కూర్చుంటారు, ఏ టెన్షన్ లేదు. ఈ వ్యాపారవేత్తలు పట్టుకొని విద్యావేత్తలు అని చెప్పేసి డ్రామాలు చేస్తూ ఉన్నారు. మరి ఓటు వేసేందుకు అనుమానపడుతున్న పట్టభద్రులు, విద్యా సంస్థల పేరు చెప్పుకుంటేనే గుర్తింపు, సేవాపరంగా గుర్తింపు శూన్యం అంటున్నటువంటి పబ్లిక్. ఒక్కొక్కరు ఫోన్ కాల్స్ చేస్తే, మన ఛానల్లో వీడియోలు నేను చూడండి, ఫోన్ కాల్స్ చేసేదంటే సార్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, వీళ్ళ స్కూల్లో చదువుతున్న అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఓ టెలికాలర్ సంస్థనే ఏర్పాటు చేశారు కరీంనగర్లో. పెట్టి మొత్తం గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి మా సార్ నిలబడతా ఉన్నాడు. మీ సార్ నిలబడితే మాకేంద్ర రాబాయి, నాకు అర్థం కాదు. మీ సార్ ఏం చేసిండు? ఆల్ఫోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు, ఎన్ని వందల కోట్లు సంపాదించాడు. రేపు ఎమ్మెల్సీ అయితే మరిన్ని ఆల్ఫోర్స్ ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరింపజేసుకున్నాడు. అవసరమైతే మహారాష్ట్ర కూడా పోతాడు. అవసరమైతే మండలంలో ఆయన కార్పొరేట్ స్కూల్ పెడతాడు. ఈ స్కూల్ పెట్టడం కోసం మేము ఓటేయాల్సిందే. ఆయనకు ఫోన్లు చేసి మా సార్ నిలబడ్డాడు, మా ఆల్ఫోర్స్ నుండి ఫోన్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. ఒక్కొక్కరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఉండదు. ఏం చేసిందమ్మా మీ సారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, మీ సార్కి ఎందుకు ఓటేయాలి, ఓటేసేదంటే పేదోనికి ఏం లాభము, గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయా మేము ఓటేస్తే? సమాధానం చెప్పండి అంటే ఒక్కదానికి సమాధానం ఉండదు, ఫోన్లు కట్ చేస్తారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కనుక రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతాయా? ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ అవుతాయా? ప్రతి ఏడాది డిఎస్సి వేస్తారా? జాబ్ నోటిఫికేషన్ వేస్తారా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా? దేని గురించి పోరాటం చేస్తాడు? ఆల్ఫోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని అవసరమైతే ఆల్ఫోర్స్ యూనివర్సిటీ కూడా పెడతారు. అవసరమైతే నాడు వరదారెడ్డి నిలబడ్డాడు, 2013-14లో టీఆర్ఎస్ తరఫున నిలబడ్డాడు, ఓడిపోయాడు. అయినా కూడా రాజకీయం చేసి ఈరోజు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు యూనివర్సిటీలు చేసుకోలేదా? సో ఈరోజు ఆల్ఫోర్స్ పేరుతో ఈయన నిలబడుతున్నది కూడా కేవలం వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసమే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఎవరికి సేవ చేస్తున్నారంటే వ్యాపారాలకు సేవ చేస్తున్నారు. ఆ వ్యాపారస్తులు వీళ్ళని గెలిపిస్తారు, వీళ్ళు వెనకాల నిలబడతారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఆ వ్యాపారానికి ఎవరు డోకా లేకుండా అది బ్రాండ్ షాపుల దగ్గర మొదలుకుంటే
కార్పొరేట్ కంపెనీల వరకు అన్నిటికీ వీళ్ళు అండగా నిలబడతారు. మరి ఈరోజు ఈయన విద్యా వ్యవస్థల పేరు చెప్పుకుంటే తప్ప నేను ఆల్ ఫోర్స్ యజమానిని, నేను ఇంతమందికి సేవ చేసిన, ఇంతమంది సేవనా నువ్వా, ఇంతమందికి చదువు చెప్పినా అని చెప్పుకుంటే తప్ప వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కనీసం చెప్పుకోవడానికి పేరు కూడా ఉండదు. నేను చదువు చెప్పిన అంటాడు. అసలు వీడియో కానీ చదువు చెప్పిరా? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి చుక్కరామయ్య గురించి. చుక్కరామయ్య గారు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏంది అని అంటే మండలం లెవెల్లో స్కూళ్ళల్లో అన్నిటికీ చెప్పి మండలం లెవెల్లో ఎగ్జామ్ పెడితే ఆడ ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని, అట్లా మండలంలో ఉన్న అందరినీ సెలెక్ట్ చేసుకొని జిల్లాలో లెవెల్లో ఎగ్జామ్ పెడితే ఆ జిల్లాలో మళ్ళీ 10 మందిని సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ పెడితే అన్ని జిల్లాలు వచ్చి రాసేది ఉంటే ఆ జిల్లాలో నుండి వచ్చినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరిలోకి వెళ్ళి మళ్ళీ ఒక 100 మందిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం ఒక ఎగ్జామ్ పెట్టి అందులోకి వెళ్ళి కావాల్సిన వాళ్ళని తీసుకొని చదువు చెప్పి, అంటే విలేజ్ నుండి మండలం నుండి జిల్లా నుండి రాష్ట్రానికి 4 సార్లు పరీక్షలు పెట్టి అక్కడ నుండి వచ్చినటువంటి మంచి ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ విద్యార్థులను తీసుకొని ఆయన ఐఐటి క్లాసులు చెప్పి, నేను ఐఐటి క్లాసులు చెప్పేది ఏంటి వీళ్ళందరికీ సీట్లు వచ్చినాయని చెప్పారు. నీకు క్రీమ్ కాదు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఒక్కసారి ఏదన్నా ఒక ఊరుకు పోయి ఆ ఊరిలో కూర్చొని ఆ ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులు చదువు చెప్పడానికి ప్రయత్నం చేయి. ఆ ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఐఐటి సీటు కొట్టే ప్రయత్నం చేయి. అప్పుడు ఎస్ నువ్వు చెప్పినటువంటి విద్య వల్ల ఈరోజు వీళ్ళందరూ బాగుపడ్డారు, ఐఐటి ర్యాంక్ అడిచిన అనుకోవచ్చు. సో దయచేసి ఇదంతా డ్రామా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం తప్ప రేపటి రోజున వీళ్ళు ఎమ్మెల్సీలు గెలిచేది ఉంటే ఏ ఒక్కడి వల్ల కూడా మాట్లాడు. దేని గురించి? అంగన్వాడీల గురించి మాట్లాడు, లేదంటే ప్రాథమిక పాఠశాల గురించి మాట్లాడు, ఉన్నత విద్య గురించి మాట్లాడు, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడు, స్కాలర్షిప్ల గురించి మాట్లాడు. ఎప్పుడన్నా పల్లరాజేశ్వరరెడ్డి స్కాలర్షిప్ల గురించి మాట్లాడడం మీరు చూసిరా? దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాపారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపార సంస్థల పేరు చెప్పుకొని వచ్చేటువంటి దొంగల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. లక్షల రూపాయల్లో ఫీజులు గుంజిన అభ్యర్థికి ఓటు ఎలా వేయాలంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పౌర సమాజం. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల పేరును ఎలా వాడతారంటూ ప్రశ్నిస్తున్న వైనం. ఎస్, నిన్న దేవోదయ శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆయన నామినేషన్ వేయడానికి పోయినప్పుడు ఆయన మీద దాడి చేసిరండి. ఈయన కేవలం నరేందర్ రెడ్డి అనే పేరు ముందు రావాలి అని అంటే ఏం చేయాలని ఆలోచించి నరేందర్ రెడ్డి అనే పేరుకు ముందు ఆల్ ఫోర్స్ అని పెట్టుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ కూడా రేవంత్ రెడ్డి చెప్పిండా మరి ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా తెలియదు, కానీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని చెప్పేసి ఆయనకు ఎలక్షన్ దానికి సంబంధించిన విషయంలో ఇంటి పేరు ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళకు 1, 2, 3 అంకెలు వస్తాయి కాబట్టి, క్రమ సంఖ్యలు వస్తాయి కాబట్టి ఆల్ ఫోర్స్ అని పెట్టుకొని ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్ ఫోర్స్ పేరుతోని, ఒక వ్యాపార సంస్థ పేరుతోని ఆల్ ఫోర్స్ పేరుతో నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు ఎలక్షన్ కమిషన్ అంటే ఆయన అలియాసం పెట్టుకున్నాడు అని ఏదో కథలు పెడతామంటారు, దానికి అది పెట్టిరు ఇది పెట్టిరు అని అంటారు. ఆయన ఇంటి పేరు లేదా? ఊటుకూరి నరేందర్ రెడ్డి ఆయన పేరు. నువ్వు పేరుతో పెట్టాలంటే నరేందర్ రెడ్డి ఊటుకూరి పెట్టు, లేదంటే ఊటుకూరి నరేందర్ రెడ్డి పెట్టు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఊటుకూరి ఏంది? కనీసం నిద్రపోతున్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ అయినా లేవాలి కదా. కనీసం ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికైనా మొహం ఉండాలి కదా మీకు. ఇంత దారుణంగా దిగజారిపోయి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రాజకీయం నడుస్తుంది. దయచేసి గ్రాడ్యుయేట్స్ అర్థం చేసుకోండి. ప్రచారంలో కాంగ్రెస్ నేతల సమన్వయ లోపం నరేందర్ రెడ్డికి కలిసి రాకపోవచ్చు అంటున్నటువంటి పలువురు. ఆల్రెడీ సమన్వయ లోపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అయితే దగ్గర నుండి వాళ్ళ సమన్వయ లోపం తెలుస్తూనే ఉంటుంది. అందుకే కేసీఆర్ లాంటి వాళ్ళు కొంతమంది ఆయన ఎక్కువ రోజులు సీఎంగా ఉండడు అని చెప్పేసి చెప్పింది కూడా దానికోసమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, పొంగులేటి వీళ్ళందరూ నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎప్పుడు రేవంత్ రెడ్డి అన్న కథ బయటపడుతుందా, ఆయనను తీసుకుపోయి ఢిల్లీలో నిలబెడదామా, మనం చెలో రాజకీయం చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళంతా. ప్రస్తుత సమాజంలో ఏ ఎన్నికలు వచ్చినా డబ్బులు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులు గెలవడం కోసం డబ్బులు పంచడం, ఓటరు డబ్బులకు తమ ఓటును అమ్ముకోవడం రెండూ కూడా తప్పే అని అందరికీ తెలుసు. కానీ ఆ డబ్బు లేకుండా నిజాయితీగా జరిగిన ఎన్నికలు లేవన్న సత్యం లోకాలకి తెలియంది కాదు. అయితే కొందరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉండి కూడా ఓడిపోతారు, కొందరు డబ్బులు లేక ఓడిపోతారు. అందుకు ఉదాహరణ గతంలో 2013, 2014 మధ్య జరిగినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచినటువంటి ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి ఓటమిపాలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా ఓడిపోయారు. అందుకు కారణం ఆయన నిత్యం ప్రజలతో మమేకం కాకపోవడం, విద్యా వ్యాపారవేత్తగా మాత్రమే మిగిలిపోవడం మూలంగా ఓటమి పాలయ్యారన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం జరగబోతున్న ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి విషయంలో కూడా వరదారెడ్డి ఓటమి చవి చూసినట్టే ఈయన కూడా చూడొచ్చు అన్న ప్రచారం, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన విద్యా సంస్థలో పనిచేస్తున్న పట్టభద్రులను నమ్ముకొని దూకుడుగా ముందుకు వెళ్తున్న
అన్నట్లు చెప్తున్నారు. అయితే వారే ఓటమికి కారణం కూడా అవ్వచ్చు అన్నటువంటి టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఆయన బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ నేతల సహకారం సమన్వయం ఆశించినట్లు క్షేత్రంలో కనబడటం లేదన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు వినబడాయని నాకు అర్థం కాదు. నువ్వు ప్రజలకు ఏం చేసినావు? నువ్వు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి జనాల కోసం, విద్యార్థుల కోసం నువ్వు ఏం చేసినావు అని చెప్పు అని అంటే నాకు ఆల్ ఫోర్స్ స్కూల్స్ ఉన్నాయి, ఆల్ ఫోర్స్ కాలేజెస్ ఉన్నాయి. ఆల్ ఫోర్స్ కాలేజెస్ కాదు భయ్, నువ్వేం చేసినావు జనాల కోసం? పేదల కోసం నువ్వేం చేసినావు? ప్రజల కోసం నువ్వేం చేసినావు? చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా మారుతూ ఉంటే నువ్వేం చేసినావు? జాబ్ క్యాలెండర్లు వేయకపోతే నువ్వేం చేసినావు? ఉద్యోగాల సమయానికి వేయకపోతే నువ్వేం చేసినావు? ఒక 5 సంవత్సరాల పాటు నువ్వు చేసిన చరిత్ర ఏందో చెప్పు ప్రజలకు. ఓట్లు ఎందుకు వాడే? ఒక్కొక్క ఎమ్మెల్యే 5 సార్లు 6 సార్లు హ్యాట్రిక్లు కొడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు హ్యాట్రిక్లు కొడుతున్నారు? మరి వాళ్ళ గురించి చెప్పాలి కదా. వాళ్ళు చేసిన సేవలు వాళ్ళకు ఉన్నాయి కదా. మరి నువ్వెందుకు ఈరోజు ఆ కనీసం నువ్వు చెప్పుకున్నటువంటి పని కనీసం నువ్వు చెప్పుకుందామంటే ఏం లేకున్నటువంటి పరిస్థితులు ఎందుకున్నాను? ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ అని తప్ప నీకు చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నదా? నువ్వు చేసిన సేవ ఏమైనా ఉన్నదా? కార్పొరేట్ స్కూల్స్ నడిపించిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళ విద్యాసంస్థలలో సగం మందికి అంటే పేదలకు కనీసం 20-25% మంది జనాభాకు ఉచితంగా చదువు చెప్పాలన్న ఆ రూల్ని కూడా నువ్వు పాటించినవా? అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులను అడుగుతూ చెప్తాను. జర్నలిస్టు పిల్లలకు కూడా చదువులు మినిమం అంటే సుప్రీంకోర్టు లేదంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి రూల్స్ ప్రకారంగా కూడా జర్నలిస్టు మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలందరూ చదివితే వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పాలి. ఒకవేళ ఇద్దరు చదివేదంటే ఒకరికి ఉచితం, ఒకరికి 50% రాయితీ ఇవ్వాలి. కనీసం 20-30% రాయితీ ఇవ్వాలంటే ఆ రాయితీ విషయంలో కూడా నువ్వు ఎవరికైనా సహాయపడమంటే లేదు. ఎవడన్నా రాజకీయ నాయకుడు చెప్తే ₹1,00,000 అన్న ఫీజును 20,000 తగ్గించి 80,000 తీసుకోవడం తప్ప కనీసం ఉచితంగా చదువు చెప్పి 4 జీవితాలు బాగుపరిచిన సంవత్సరానికి 100 మందిలో 20 మందికి నేను ఉచితంగా చదువు చెప్తున్నాను ఆ కనీసం ఆ యొక్క క్రెడిట్ కూడా నీకు లేదు కదా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను? గుండెల మీద చేసుకొని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ అని నేను రేపటి రోజున ఒకవేళ నేను ఎమ్మెల్సీగా గెలిచేదంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అంటే వాటిని మెరుగుపరచడం కోసము నా ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల కోసం కాకుండా నేను ప్రజల కోసం పనిచేస్తా, ప్రభుత్వ విద్యారంగం కోసం పనిచేస్తా అని చెప్పేసి చెప్పే దమ్మున్నదా కనీసం? కేవలం ఆల్ ఫోర్స్ స్కూల్స్ని, ఆల్ ఫోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని 6 సంవత్సరాల పాటు ఏ టెన్షన్ లేకుండా నడిపించుకోవాలనే కుట్రతోనే ఈరోజు నిలబడుతున్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, కానీ ఈయనకు బండి సంజయ్కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఈయనకు ఈటెల రాజేందర్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈయన గురించి బండి సంజయ్ మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఈరోజు వైరల్గా మారినాయి. బండి సంజయ్ ఇంతకుముందు ఈ ఆల్ ఫోర్స్ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాలకు వెళ్ళి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఎవరో తెలుసా మీకు అని చెప్పేసి, నరేంద్ర మోడీ అంటే ఎవరో తెలుసా అన్నట్టుగా చెప్పినటువంటి వీడియోలు కూడా ఈరోజు బయటపడతా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నరేందర్ రెడ్డి గెలిచినా ఓడిపోయినా బండి సంజయ్కి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వీళ్ళందరికీ రాజకీయ సంబంధాలు మంచిగా ఉంటాయి. ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం 6 సంవత్సరాల పాటు ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా నేనే ఎమ్మెల్సీని కదా అని చెప్పేసి కాలు మీద కాలేసుకొని ఆ పార్టీకో లేకపోతే ఇంకెవరికో డబ్బులు ఇచ్చుకుంటా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వైపు ఎవరన్నా ధర్నా చేసిరనుకో ఫోన్ చేసేది ఉంటే పోలీసులు వస్తారు, ఈయన ఇంటికాడ ఏమైనా గొడవ చేసి అంటే పోలీసులు వస్తారు. అది ఇప్పుడు రారు కదా. ఎమ్మెల్సీ అయ్యేదంటే పవర్స్ పెరుగుతాయి కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అవసరమైతే 4 కానిస్టేబుల్ కాపలా కూడా పెట్టుకుంటాడు ఈయన. మరి ఈ రకమైనటువంటి కుట్రతో ఈరోజు బరిలోకి దిగినటువంటి నరేందర్ రెడ్డికి కూడా తప్పకుండా వరదారెడ్డి పడినటువంటి గతి తప్పకుండా పడుతుంది. వరదారెడ్డిని ఓడించినటువంటి ఈ తెలంగాణ ప్రజలు రేపు పొద్దుగాల నిన్ను కూడా గెలిపించేటువంటి పరిస్థితి కనబడదు. నువ్వు ఏం చేసినావో చెప్పే దమ్మున్నదా? నువ్వు ఏం చేస్తావో చెప్పే దమ్మున్నదా? కనీసం నీ ఆత్మకన్నా తెలుసా? ఆత్మలు గీత్మలు నేను నమ్మను కావచ్చు, కానీ నీకు నువ్వుగా ఒకసారి పండుకొని అయినప్పుడైనా కనీసం నేను ఏం చేద్దాం అనుకుంటే రాజకీయాలకు వచ్చిన పోయి అసలు నేను రాజకీయానికి ఎమ్మెల్సీ సీటుకు అర్హునేనా అని చెప్పేసి నన్ను అడుక్కున్నావా? ఒక్కసారి గ్రాడ్యుయేట్ మిత్రులలో దయచేసి ఆలోచించండి, మనం ఎవరిని గెలిపిస్తున్నాం? నిజంగా చాలాసార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తున్న వాళ్ళు లేదంటే సర్పంచులుగా, ఎంపీటీసీలు గెలుస్తున్న వాళ్ళ విషయంలో చదువురానులు భయ అని చెప్పేసి మన గోరడెంగాన పాడవైనట్టు నాకేం తెలుసురా భయ్, నేను ఆ తాగిన మైకంలో ఎవరిని గోడేసినా నాకు తెలియదు, అసలు నా ఓటు నేను ఎక్కడ వేసినా, నా ఓటు ఎవడో వేసినా అని చెప్పేసి ఆయన పాటున్నట్టుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్, మరి మనం చదువుకున్న వాళ్ళం, టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు రెండూ నడుస్తున్నాయి. అసలు ఎవరు ఏ అభ్యర్థి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది అక్కడ. మరి ఈరోజు ఈ కార్పొరేట్ దిగ్గజాలు, బడా కార్పొరేట్ వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి ఈ దొంగలు రాజకీయాల్లోకి వస్తూ ఉంటే ఆ దొంగల్ని రాజకీయాలకు తీసుకొచ్చి మనం తప్పు పని చేసి 6 సంవత్సరాల పాటు వాళ్ళని విమర్శించే అర్హత మనం కోల్పోతాం.
దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ కూడా ఈ కార్పొరేట్ కంపెనీలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం కావడానికి, ఆరోగ్య వ్యవస్థ నాశనం కావడానికి, మిగతా ఏ వ్యవస్థ చూసినా ఆ వ్యవస్థ నాశనం కావడానికి కార్పొరేట్ వాతావరణమే వాటన్నిటి కారణం అనే విషయాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకొని దయచేసి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి. ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయుల కోసమే పనిచేసి రిటైర్మెంట్ అయ్యి ఈరోజు ఉపాధ్యాయుల కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం మాట్లాడతా అని చెప్పేసి అశోక్ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. ఆలోచించండి. మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికే అన్నో ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి కోరుతూ తప్పకుండా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థినైనా మీరు ఆచితూచి ఓటు వేశారని చెప్పేసి ఆశిస్తున్నాను. చూస్తున్నాను నేను మీడియా. థ్యాంక్ యూ.